మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అప్పుడు నా ఇష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను అంటున్న సమంత కామెంట్స్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఖుషి మూవీ తరువాత ఆమె తన ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుంది. కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ చికిత్స తీసుకుంటున్న శామ్ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా అటు యాడ్స్, మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తూ ఉంటుంది శామ్. అయితే ఈ క్రమంలో తాజాగా తన మనస్సులోని మాటలు బయటపెట్టింది. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పేంటి అన్న విషయాన్ని చెప్పింది. మరి అదేంటి అనుకుంటున్నారా? ఇటీవల బ్రాండ్ కాస్ ఛానల్లో అభిమానులతో ముచ్చటించిన శామ్ తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అని అడక్క, బహుశా జీవితంలో చేసిన తప్పు ఏంటంటే నా సొంత ఇష్టాలను, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడూ ప్రభావితమయ్యాను. అత్యంత క్లిష్ట సమయాల్లో నేను నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఉందని నేను గుర్తించినప్పుడు అది నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా విలువైందని గ్రహించాను అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు నెటిజన్స్. సమంత ఈ కామెంట్స్ తన మాజీ భర్త గురించి మాట్లాడుతోందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. తనను తాను తెలుసుకోవడానికి ఆమె వైవాహిక బంధం గురించి బయటకు రావాల్సి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. శామ్, నాగ చైతన్య ఇద్దరూ కలిసి ఏమాయ చేసావే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరు 2017లో ఇరు కుటుంబ సభ్యులతో సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. డివోర్స్ ప్రకటన అనంతరం ఇద్దరు తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ అయితే వైరల్ గా మారాయి. తన వైవాహిక జీవితం గురించే తను తప్పుగా నిర్ణయాలు తీసుకున్నారన్న భావన ద్వారానే మాట్లాడిందని వైరల్ గా మారుతున్నాయి నెటిజన్ కామెంట్స్.